హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మీకు ఆల్రెడీ రైల్వేకి సంబంధించిన 3 అప్డేట్స్ జేఈ అలాగే పారామెడికల్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన డీటెయిల్స్తో ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే చూడండి. ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అనేది అఫీషియల్గా రైల్వే వెబ్సైట్స్లో కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. నోటీస్ రిగార్డింగ్ టు ద ఎన్హాన్స్ వేకెన్సీస్ అండర్ ద అసిస్టెంట్ లోకో పైలట్ అని చెప్పి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లుగానే ఏదైతే 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు ఇచ్చారో వాటిని రివ్యూ చేసి ప్రస్తుతం ఉన్న డిమాండ్ ప్రకారం ఆ వేకెన్సీస్ అనే వాటిని ఎన్హాన్స్డ్ టు 18,799 అంటే 18,799కి అయితే అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలను అయితే పెంచినట్లుగా ఇక్కడైతే అఫీషియల్గా అయితే మనకి డిక్లేర్ చేయడం జరిగింది. సో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వరు. కాకపోతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మీరు జోన్ వైజ్గా మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అన్న దాన్ని బట్టి మీరు చూసుకుని అప్లై చేసి ఉంటారు కాబట్టి ఆపర్చునిటీ విల్ ఆల్సో గివెన్ టు ద ఎగ్జిస్టెడ్ క్యాండిడేట్స్ టు రివైజ్ దర్ చాయిస్ ఆఫ్ ఆర్ఆర్బి. మీరు వేరే జోన్కి ఏమన్నా అప్లై చేయాలి, జోన్ మార్చుకోవాలి అనుకుంటే కనుక మీకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఆల్రెడీ మన వీడియోలో జోన్ వైజ్గా ఖాళీలు అనేవి కూడా డిస్కస్ చేసాం. చూడకపోతే ఒకసారి వీడియో చూడండి. కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరైతే లాగిన్ అయ్యి మీరు ఏదైనా ఆర్ఆర్బి చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేంజ్ అయితే చేసుకోవచ్చు. యాక్చువల్గా అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి 10 షెడ్యూల్ ప్రకారం జూన్ మంత్లోనే మనకి ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి అప్డేట్ అయితే రావాలి. కానీ ఖాళీలు అనేవి పెంచారు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి రివైజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి సో దీనివల్ల కొంచెం ఎగ్జామ్ అయితే మనకి డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి మీరు ప్రిపరేషన్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు మాత్రం ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ రెడీ అయితే ఉండండి. ఇక చాలా మంది ఆర్పిఎఫ్ వేకెన్సీస్ పెంచుతారా లేదా టెక్నీషియన్ వేకెన్సీస్ పెంచుతారా అలాగే గ్రూప్ డి ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. కేవలం మనకి డిమాండ్ ఎక్కువగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ రీసెంట్గా యాక్సిడెంట్ అదే ఇష్యూ అయింది కాబట్టి దీనికి మాత్రమే ప్రస్తుతం అయితే వేకెన్సీస్ అనేవి అయితే పెంచడం జరిగింది. 99% ఇతర ఏ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేసే అవకాశాలు అనేవి అయితే లేవు. ఇన్ కేసు ఏదైనా ఇంక్రీజ్ చేసినట్లు అఫీషియల్గా అప్డేట్ వస్తే కనుక మీకైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి జేఈకి సంబంధించి కానీ పారామెడికల్ ఈ నోటిఫికేషన్స్ అనేవి అయితే మనకి జూలై తర్వాత లేదా జూన్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో అయితే వస్తుంది. ఓకే, ఆల్రెడీ క్యాలెండర్ అయితే ఇచ్చారు కదా, ఒకసారి మీరు క్యాలెండర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేసిన వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇన్ని వేకెన్సీస్ ఉండకపోవచ్చు. కాబట్టి అప్లై చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసి జాబ్ అనేది తెచ్చుకునేలా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.